3 అంశాలు. ఎస్ఐపిసి ఏజీ పెంచడం, పోస్టుల గురించి. ఏజీ బరాబర్ పెంచాల్సిందే. ఎందుకంటే ఏజీ పెంచితే వీళ్ళు ఉరకలేరనో లేకుంటే పరుగెత్తలేరనో అనుకొని మీరు ఉండుంటే, మీరు వచ్చిన కొత్తలోనే 2 సంవత్సరాల వయసు ఎందుకు పెంచిర్రు? మరి ఇప్పుడు వయసు ఎందుకు తగ్గించిర్రు? వయసు తగ్గించడానికి కారణాలేంది? మరి ఈ 2 సంవత్సరాలలో మీరు ఇచ్చిన నోటిఫికేషన్స్ ఏంది? దానికి ఒక హేతుబద్ధతగా మీరు ఏజ్ తగ్గించేటప్పుడు చెప్పిర్రా? ఏజ్ తగ్గించడానికి ఎలాంటి హేతుబద్ధత లేదు. మీరు అదే గనక ఉరకలేరు, ఈ డ్రెస్లకు ఇదే ఏజ్ అనుకుంటే మీరు ముందు పెంచకూడదు. ముందు ఎందుకు పెంచిర్రు? ఆ రోజు నోటిఫికేషన్ను ముందుకు తీసుకుపోవడానికి మేము చెప్తున్న ఆర్ట్స్ కాలేజీ రూమ్ నెంబర్ 57లో మీరు ఆ రోజు మీటింగ్ పెట్టించి, ఆ రోజు అడ్వకేట్ గారిని, చిల్ల రమేష్ గారిని, శరత్ గారిని, అందరిని అడ్వకేట్లను తీసుకొచ్చి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్స్తో రెండోసారి కీ పైన కమిటీ వేయించినాం. ఆ కమిటీ పైన చర్చలు జరిపి మళ్ళొక్కసారి ఎగ్జామ్ పెడతాం, ఎగ్జామ్ దిశగా నడుస్తుందని నల్లగొండ నుంచి ఉన్నటువంటి గెలిచిన ప్రజాప్రతినిధులు అందరు పోయి ముఖ్యమంత్రి దగ్గరికి పోయి చెప్పి మోసం చేసి, అక్కడి నుంచి ఏం జరిగిందంటే చాలా మంది ప్రతినిధులు ఈ నోటిఫికేషన్ ముందుకు తీసుకుపోవడానికి ఎమ్మెల్సీ ఎన్నికలకి చాలా అడ్డం వస్తుందని 5 నుంచి 10 లక్షలు జోబులలో వేసుకొని ఆ రోజు నోటిఫికేషన్ తీసుకుపోయి వీళ్ళు తిరగబడతారని చెప్పేసి మీకు ఎమ్మటే నోటిఫికేషన్ వస్తుంది, ఏజ్ పెంచుతున్నామని ఆ రోజు తూతూ మంత్రంగా ఏజ్ పెంచిర్రు. ఆ రోజు ఏజ్ పెంచడానికి కారణం ఏంటి, ఈ రోజు తగ్గించడానికి కారణం ఏంటి? ఫస్ట్ మీరు చెప్పాలి. ఇంకా రెండో అంశం, 5,000 ఉద్యోగాలు ఉన్నాయి అంటున్నారు కదా. ఈ 5,000 ఉద్యోగాలు నిజమేనా కాదా అంటే ఆర్టీఐ కూడా వేయాల్సినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడే నేను క్లౌడ్లో కొట్టినాను, ఆంథ్రోపిక్ క్లౌడ్లో తెలంగాణ జనాభా ఎంత, తెలంగాణ పోలీస్ ఫోర్సు శాంక్షన్ స్ట్రెంత్ అని కొట్టిన. ఈ కొడితే ఏమిచ్చిందో తెలుసా? 2011 జనాభా లెక్కల ప్రకారము 3,87,00,000 జనాభా ఉందని చెప్పింది. దాని తర్వాత ఇక్కడ శాంక్షన్ స్ట్రెంత్ ఎంత అంటే 82,611. తర్వాత ఇప్పుడున్నోళ్ళు 62,731. ఉన్నటువంటి ఖాళీలు 19,886. కావాలంటే ఇప్పుడు అందరు మీరు క్లౌడ్లో కొట్టండి, ఇదే డేటా వస్తుంది. క్లౌడ్కు డేటా వచ్చింది, మరి మీకు ఆర్టీఐ వల్ల మరి మీ దగ్గర ఎందుకు డేటా లేదు చెప్పండి. క్లౌడ్కు పోయింది డేటా అంటే మీ సర్వర్లలో మీ దగ్గర ఉన్నటువంటి మీకున్నటువంటి వెబ్సైట్లలో మీరు అప్లోడ్ చేస్తేనే, అఫీషియల్ వెబ్సైట్లలో పెడితేనే క్లౌడ్ అనేటటువంటిది గూగుల్ సర్వర్లో ఉన్నటువంటి అన్నిటి నుంచి డేటాను తీసుకొని కన్సాలిడేట్ చేసి ఇస్తుంది. ఇట్లా కొట్టిన 2 సెకండ్ ఒక 30 సెకండ్లలో క్లౌడ్ డేటా ఇస్తుందంటే మరి వేకెన్సీస్ లేవంటే దీనికి అర్థం ఏంటి? మరి డబ్బులు లేవని అంటున్నారు. ఇప్పుడు ఈడ 2 అంశాలు. ముఖ్యమంత్రి ఏమో డబ్బులు లేవంటాడు, డీజీపీ ఏమో మమ్మల్ని ఈ సెలెక్ట్ అయిన వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడానికి మా దగ్గర గ్రౌండ్స్ లేవంటాడు. ఒకటే అంటున్నాం, తెలంగాణ వచ్చిన కొత్తలో అంబాడుతున్నటువంటి తెలంగాణలో 9,000 మందికి ట్రైనింగ్ ఇచ్చిర్రు. తర్వాత 2018లో మీరు ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చిర్రు? రమారమి 19,000 మందికి ట్రైనింగ్ ఇచ్చిర్రు. తర్వాత 2022లో 16,000 మందికి ట్రైనింగ్ ఇచ్చిర్రు. మరి ఇప్పుడు ఈ 5,000 మందికి ట్రైనింగ్ ఇవ్వడానికి మీ కాడ ఉన్న అవకాశాలు ఏంది? 19,000 మందికి ఎందుకు ఇవ్వలేరు? మీరు అది డీజీపీ గారు మీరు చెప్పండి. ఉట్టిగానే మా కాడ ట్రైనింగ్కు లేదు, ట్రైనింగ్కి అవకాశం లేదు. ఎందుకు లేదు? మన ముఖ్యమంత్రి గారు అంటారు, నా దగ్గర డబ్బులు లేవు, నన్ను ఒలుచుకోండి, నన్ను ముక్కలు చేసుకోండి, నన్ను కుదవబెట్టుకోండి అని చెప్తారు. మరి ఇదే డబ్బులు లేనప్పుడు మరి మీరు ఇప్పుడు పెన్షన్లు పెంచుతామని ఎట్లా చెప్తున్నారు చెప్పండి? డబ్బులు లేనప్పుడు మీరు ఫుట్బాల్ ఎందుకు ఆట ఆడతారు? ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్క ఫంక్షన్లలో మీరు వేస్తున్నటువంటి మెస్ ప్లేట్ల కాస్ట్ 2,000 ఎట్లుంటుంది, వాటర్ బాటిళ్ళ కాస్ట్ 500 ఎట్లుంటుంది? మరి ఇది ఎందుకు దుర్వినియోగం అవుతుంది మీరు చెప్పండి. మొన్న శ్రీధర్ బాబు గారు అంటారు డబ్బులు లేవని అంటున్నారు. కరెక్టే, మరి డబ్బులు లేవు అన్నప్పుడు నీ ప్రభుత్వం వచ్చిన కానుంచి పిల్లలు అడుగుతున్నప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, మేము ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేమని మీరు బరాబర్ చెప్పాల్సింది. ఎవడు మిమ్మల్ని అడిగేటోళ్ళు కాదు, అది క్లియర్. మీ దగ్గర ఉద్యోగాలు లేవు అనేది తప్పు, డబ్బులు లేవు అనేది తప్పు. ఎందుకంటే మీరు ఉదయం డబ్బులు లేవని చెప్పేసి నైట్ పబ్బులలో ఎంజాయ్ చేస్తుంటే డబ్బులు లేవని ఎవడనుకుంటాడు? 100%గా డబ్బులు ఉన్నాయి, ఉద్యోగాలు ఇవ్వడానికి ఇది ఇవ్వాలి. సరే డబ్బులు లేవు, ఓకే, ఇది కూడా పక్కన పెట్టేద్దాం. ఇంకొకటి, మాకు ఏదొద్దు, మమ్మల్ని ఒక మంత్రి అన్నాడు కదా, మీరు పోయి ఎక్కడన్నా మీరు 100 రోజుల పని చేసుకోమని అన్నారు. బరాబర్ మేము పని చేసుకుంటాం. ఈ రోజు నుంచి మేము ఉద్యోగాలు కూడా అడగం. 5,000 ఉద్యోగాలు ఇస్తే ఓకే. మరి మాకు ఇస్తున్నటువంటి 10 లక్షల వడ్డీ లేని రుణాలు ఇచ్చేసాయి. మేము రివర్స్ ఇంజనీరింగ్ చేస్తాం. రేపు
ఎస్సీ ఎస్టీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరకు వస్తాం. మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 60% నిధులు వస్తాయి. మీ అబ్బా జాగీర్ అని తెలంగాణలో మాకొచ్చిన సొమ్మును వేరే శాఖలకు ఎందుకు ఖర్చు పెట్టుకుంటున్నారు? మా డబ్బులు మాకు ఈరి, మా పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వరు, మాకు వడ్డీ లేని రుణాలు ఇవ్వరు, మాకు ఉద్యోగాలు ఇవ్వరు. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు ఉండేది? మీ తెలంగాణ ప్రభుత్వము ఎవనబ్బ సొమ్మని మాకు వచ్చిన డబ్బులు మీరు ఎందుకు వాడుకుంటున్నారు? మా డబ్బులు మాకు ఇవ్వాల్సిందే, వడ్డీ లేని రుణాలు ఇవ్వాల్సిందే, ఉద్యోగాలు ఉన్నాయనేది ఏఐ కూడా చెప్తుంది. కాబట్టి 19,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. మీరు ఇవ్వకుంటుంటే మాత్రం మేము ఏం చేయాలని అది చేస్తాం. ఇంకొకటి, ఎవరి మీదైతే కేసులు అక్రమంగా కేసులు పెట్టిర్రో ఆ కేసులు ఎత్తేయకుంటే మాత్రం మేమేం చేయాలని అది చేస్తాం. అవన్నీ తుమ్మితో ఉసిపోయే ముక్కు లాంటివే. వాటన్నిటి మీద క్వాష్ పిటిషన్ చేస్తాం. మా మీద కేసులు పెట్టిన వాళ్ళందరి మీద కూడా మేము ఇజ్జత్ దావా కేసేస్తాం. ఎందుకంటే మీరు ఉట్టి పుణ్యానికి మా మీద కేసులు వేసి బెదిరిస్తామంటే తాటాకు చప్పుట్లకు బెదిరేటోడు ఎవడు లేడు. మీరు బెదిరితే బెదిరి, ఇక మేము చూసుకుంటాం. వీటన్నిటి విషయాల గురించి క్లియర్గా మీకు డేటా ఇచ్చినాం. మీరు కనుక రేపటి నుంచి ఎవరు మీ నన్ను కేసులు పెట్టిరు అనుకో, బరాబర్ మీ ఇంటికి వచ్చి మీ అందరి మీద 420 కేసు పెడతాం. సోనియా గాంధీ కుటుంబం మీద, రాహుల్ గాంధీ మీద, ప్రియాంక గాంధీ మీద ఫస్ట్ కేసులు పెట్టాలి. 420 కేసులని మేము అన్ని పోలీస్ స్టేషన్లకి వెళ్ళి మీ మీద కేసులు పెడతాం. ఇప్పుడు డాక్టర్ వివేక్ సార్ గారిని